కోకో కిడ్స్ టూల్. నందన్పూర్ అనే ఊర్లో నలుగురు మిత్రులుండేవారు. పప్పు, ఫిరోజ్, కిషన్, ముబారక్. ఆ నలుగురు చాలా మంచి స్నేహితులు. కలిసి చదువుకోవటం, కూర్చోవటం, లేవటం, ఆడటం, పాడటం. ఆడుతూ ఉండగా ఎన్నోసార్లు వాళ్ళు నందన్పూర్ ఊరు నుంచి కాస్త దూరంగా ఉన్న అడవిలోకి వెళ్ళిపోయేవారు. ఏంట్రా పప్పు ఇది? ముసలాళ్ళలాగా పడకేంటి? ఆడుకోవడానికి రావట్లేదా? లేదురా ఫిరోజ్, నాకు ఒంట్లో బాగోలేదు. భద్రా పాప, ఇవాళ అడవిలో దాగుడు మూతలు ఆడుకుందామని ప్లాన్ వేశాం. అడవిలో వాతావరణం చూసి నీకు ఒంట్లో నయమైపోతుందిలే. లేదురా కిషన్, మీరంతా వెళ్ళండి. పదరా, మరీ అంత ఫోర్స్ కొట్టక్కర్లేదులే, మేం వెళ్ళిపోతున్నాం. ఇక పప్పుని వదిలేసి మిగతా ముగ్గురు మిత్రులు ఆడుతూ ఆడుతూ నందన్పూర్ ఊరు నుంచి అడవిలోకి వెళ్ళిపోయారు. అక్కడ దాగుడు మూతలు ఆడుతూ ఒక చెట్టు వెనకాలే వెళ్లి దాక్కుండిపోతే మరొకరు ఒక గుంతలో దాక్కుని ఉండిపోయాడు. ఇక మూడోవాడి వంతు వచ్చినప్పుడు తను కొండల్లో దాగుండిపోయాడు. ఆడుతూ ఆడుతూ అతని కంట ఒక పుస్తకం పడింది. ఆ పుస్తకం పైన బాగా దుమ్ము పడి ఉంది. ఫిరోజ్ ఆ పుస్తకాన్ని లేపుతూ ఇలా అన్నాడు. ముబారక్, ఒరే, ఇంతలా పుస్తకాన్ని తీసుకొని ఈ అడవిలోకి, కొండల్లోకి చదవడానికి ఎవరొచ్చుంటారు? దీనిపైన ఎంత దుమ్ముందో! నాకు మాత్రం ఇది ఎన్నో ఏళ్ల పాత పుస్తకంలా అనిపిస్తుంది. ఇలా చూపించు. ఆహా, దుమ్ము కింద ఎంత అందమైన కవర్ ఉందో! అయితే బుక్ ఇంకా ఎంత బాగుంటుందో కదా. ఒరేయ్, దీనిపైన ఏదో రాసుందిరా. ఈ పుస్తకాన్ని తెరిచే ముందు ఆలోచించుకోండి. ఒకవేళ ఈ బుక్ ని ఒక్కసారి తెరిచారంటే ఆపకుండా ఈ పుస్తకాన్ని పూర్తిగా చదవాల్సిందే. ఒకవేళ చదవగలిగితే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు చదివేటప్పుడు మధ్యలో ఆగితే అప్పుడు జరిగే వాటికి పూర్తిగా మీదే బాధ్యత అవుతుంది. అలాంటిదేం జరుగుతుందంటావు? ఆ కొండ విరిగి పడుతుందా, లేక ఈ భూమి పాతాళంలో కలిసిపోతుందా? ఎవరో కామెడీ రైటర్ రాసినట్టుగా ఉంది. ఇలా ఇవ్వు, నేను చదువుతాను. ఇది ఒకప్పటి మాట. ఆ చక్రవర్తి రాజుగారి సభకి నలుగురు మిత్రులు వద్దామని అనుకున్నారు. వాళ్లల్లో ఒకడికి ఒంట్లో బాగోలేదు. తను రాలేకపోవటం వల్ల మిగతా ముగ్గురే రావాల్సి వచ్చింది. మిత్రులారా, ఇదేదో మన నలుగురి కథలాగే ఉంది. పప్పుకి ఒంట్లో బాగోలేదు, తను రాలేదు, మనం వచ్చేశాం. నేను ముందే చెప్పాను కదా, ఒకవేళ మీరీ బుక్కుని ఒక్కసారి తెరిచారంటే అప్పుడు ఆగకుండా దీన్ని పూర్తిగా చదవాలి. ఒకవేళ చదివితే అప్పుడు మీరు మీ అన్ని కోరికల్ని నెరవేర్చుకోవచ్చు. కానీ ఒకవేళ మధ్యలో ఆగితే అప్పుడు జరిగేదానికి మీరే పూర్తిగా కారణమవుతారు. ఇలా జరిగిందేంటి ముబారక్? ఫిరోజ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాడి పుస్తకం లోపలికి వెళ్ళిపోయాడు. బాబోయ్, ఇప్పుడు మనం వాళ్ళ అమ్మకి ఏమని సమాధానం చెప్తాం? కిషన్, ముబారక్, ఫిరోజ్ ఎక్కడున్నాడు? ఆంటీ, ఫిరోజ్ ఈ పుస్తకాన్ని మాకిచ్చేసి వాడి ఇంటికి వచ్చేశాడు. ఇంటికా? కానీ తను ఎప్పటిదాకా ఇంటికి రాలేదే. చాలా చీకటి పడిపోయింది. మాకూడా తెలీదాంటీ. బహుశా ఇంకెక్కడికైనా వెళ్ళాడేమో. ఎక్కడికి వెళ్ళుండొచ్చు? తనని ఎక్కడని వెతకను. అదేంటి ముబారక్, నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు? ఫిరోజ్ ఈ బుక్ లోకి... అప్పుడు ఆంటీ మన మాట నమ్మరు. ఎందుకంటే ఆంటీ మనం అబద్ధం చెప్తున్నాం అనుకుంటారు. రేపొద్దుటికల్లా ఫిరోజ్ ఇంటికి చేరకపోతే అప్పుడు ఆంటీ గొడవ చేసేస్తారు. తను మనతో పాటు ఆడుకోవడానికే వచ్చాడు. డోంట్ వరీరా, రాత్రి నేను డాబా మీద కూర్చొని ఈ పుస్తకం మొత్తం చదివేస్తాను. అక్కడికొచ్చి నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. బుక్ పూర్తి కాగానే చూద్దాం ఏం జరుగుతుందో. అర్ధరాత్రి ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత ముబారక్ పుస్తకాన్ని తీసుకుని డాబాపైకి వెళ్ళిపోయాడు. ఇక దాన్ని చదవటం మొదలుపెట్టాడు. ఇక్కడ అతన్ని డిస్టర్బ్ చేసేవాళ్లు ఎవ్వరూ లేరు. మెల్లిమెల్లిగా రాత్రి పూర్తయ్యేలోగా తన పుస్తకంలో ఉన్న పేజీలన్నీ కూడా పూర్తయిపోతున్నాయి. తను లోపల చాలా సంతోషంగా ఉన్నాడు, తను పూర్తి పుస్తకాన్ని చదివేసేశాను అని. కాని అప్పుడే గట్టిగా ఊరుమురిగి పెద్ద గాలి వీచింది. అలాగే చూస్తూ ఉండగానే పెద్ద వాన మొదలయ్యింది. తన
దృష్టి మళ్ళీపోయింది. ఆ పుస్తకం సగానికి తెరుచుకునుంది. ఆ పెద్ద ఖాళీలోకి ముబారక్ అమాంతం వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోగానే ఆ పుస్తకం మోసుకుపోయింది. ఆ పుస్తకం అలాగే రాత్రంతా డాబా మీదే ఉండిపోయింది. కిషన్ పొద్దున్నే లేచి ముబారక్ గదిలోకి వెళ్ళాడు. గదిలో తను కనబడకపోయినందువల్ల తను డాబా మీదకి చేరుకోగానే ఆ పుస్తకాన్ని అక్కడ చూసి కన్ఫ్యూజ్ అయ్యాడు. ముబారక్, ముబారక్! ఆంటీ, ముబారక్ ఎక్కడున్నాడు? తెలియదు బాబు. నేనింకా తను మీ ఇంటికే వెళ్ళాడేమో అనుకుంటున్నాను. రాత్రి పెద్ద వాన పడింది. అప్పుడు కూడా తన గదిలో లేడు. నాకు తెలిసి ఈ బుక్ తనని కూడా మింగేసినట్టుంది. ఏంటి, బుక్కు మింగేసిందా? ఇద్దరినీనా? అవునరా. ఒరేయ్, ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళ తల్లిదండ్రుల నుంచి నువ్వు ఈ విషయాన్ని ఎన్నాలని దాచగలవు? నాకు అదే అర్థం కావట్లేదు. మా మమ్మీ బయటికి వెళ్ళారు. సాయంత్రం దాకా రారు. పద, స్టడీ రూమ్లో కూర్చొని చదువుదాం. ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. పప్పు, పప్పు! అదిగో ఆంటీ వచ్చేశారు. ఏమైంది పప్పు? కిషన్ ఎక్కడున్నాడు? నువ్వెందుకు కేక పెట్టావు? ఏం లేదమ్మా, చదువుతూ ఉండగా కునుకు వచ్చేసింది. ఒక భయంకరమైన కల వచ్చింది. అలా అమ్మతో ఏదో సాకు చెప్పి పప్పు బుక్ ని తీసుకుని ఇంట్లో నుంచి బయటికొచ్చేశాడు. ఆ బుక్ ఇప్పటికీ తన ముగ్గురు మిత్రుల్ని మింగేసింది. తనకి అసలు అర్థం కావట్లేదు. తను ఆ బుక్ ని తీసుకుని ఎక్కడికి వెళ్లి చదివితే తనని ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యకుండా ఉంటారో ఆలోచిస్తూ ఆ బుక్కుని పట్టుకుని తిరుగుతూ ఉండగా ఉన్నట్టుండి తన దృష్టి అక్కడున్న ఒక ఖర్జూరపు చెట్టు మీద పడింది. తను దాన్ని చూస్తూ ఏమన్నాడంటే, ఇక ఇది ఒక్కటే దారి. నేను ఈ చెట్టు చివర కూర్చొని ఈ పుస్తకాన్ని చదవగలను. అక్కడ నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ కూడా చేయరు. ఒకవేళ కింద నుండి ఎవ్వరు ఎంతలా పిలిచినా నేను అస్సలు తిరిగి చూడను. ఒరే పప్పు బాబు, నువ్వు అక్కడేం చేస్తున్నావు? కింద పడిపోతావు, జాగ్రత్త. కిందికి రా. నీకు వినిపించిందా లేదా? ఈ కాల పిల్లలున్నారు చూడు, అసలెవ్వరి మాటలు వినడం లేదు. అయ్యో నాన్న పప్పు, ఇలా కోతిలాగా పైకెక్కి కూర్చున్నావేంటి? కిందకి రా. వస్తున్నావా లేక మీ అమ్మని పిలవమంటావా? పోనీలే, 2 ఖర్జూర పళ్ళైనా కింద పడేయ్. సంతోషంగా ఉండు. సరే, జాగ్రత్త నాయనా, జాగ్రత్త. ఇక మెల్లిగా పప్పు ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివి ఆఖరి పేజీ కూడా పూర్తవ్వగానే అందులోంచి ఏవో మాటలొచ్చాయి. ఆహా పప్పు, పిల్లలంటే నీలా తెలివిగా ఉండాలి. చెప్పు, నీ కోరిక ఏంటి? అన్ని కోరికలు నెరవేరుతాయి. నా మొదటి కోరిక, నన్ను నా మిత్రులందరితో పాటు క్షేమంగా మమ్మల్ని కిందికి పంపించాలి. ఇంకేం కోరికలున్నాయి నీకు? పుస్తకాన్ని చదవాలన్న షరతు చాలా కష్టంగా ఉంది. ఎవరు కూడా ఇంత లావు పుస్తకాన్ని ఒక్కసారైనా డిస్టర్బ్ కాకుండా చదవలేరు. అలా అయితే మెల్లమెల్లగా ఈ ప్రపంచం మొత్తం అంతా ఈ పుస్తకంలోకి వెళ్ళిపోతుంది. నా రెండో కోరిక ఏంటంటే ఈ పుస్తకాన్ని శాశ్వతంగా డిస్ట్రాయ్ చేయాలి. పప్పు అలా అన్నాడో లేదో ఆ పుస్తకానికి నిప్పంటుకుంది. అలా వాళ్ళు చూస్తూ ఉండగానే ఆ పుస్తకం బూడిదగా మారిపోయి మట్టిలో కలిసిపోయింది. మిత్రులందరూ ఆనందంగా ఇంటివైపు బయలుదేరారు. థ్యాంక్స్ రా పప్పు, నువ్వు మమ్మల్ని కాపాడావు. మమ్మల్నే కాదు, లోకం మొత్తాన్ని కాపాడావు. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఎప్పుడైనా ఎటువంటి పందాన్నైనా ఒప్పుకునే ముందు ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఆ పందాన్ని పూర్తి చేయగలుగుతామా లేదా అని. బాగా ఆలోచించకుండా పందెం కాయడం లేదా పందాన్ని ఒప్పుకోవడం ఒక్కసారి మన ప్రాణానికే ప్రమాదంగా మారచ్చు.